హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపారెడ్డి అఫీషియల్. ఇంతకు ముందు వీడియోస్ చూడకపోతే తప్పనిసరిగా చూసేయండి. ఇదే మొదటిసారి నా ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో ఏంటంటే మా కాలేజ్లో అయితే ఫెస్ట్ జరుగుతుంది. మాకు ఇదే లాస్ట్ ఫెస్ట్, ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ కదా, ఈ మేతో మాది కంప్లీట్ అయిపోద్ది కాబట్టి ఇదే మాకు లాస్ట్ ఫెస్ట్ కూడా అవుతుంది. సో దానికైతే నేను రెడీ అయ్యాను. నార్మల్గా అయితే గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నా, బట్ ఏమో అందరికీ క్లిక్ అవ్వకపోవచ్చు, నచ్చకపోవచ్చు అని ఇంకా చేయలేదు. టైం కూడా అంత లేదు. ఇంక ఇదైతే మీరు సారీ అనుకుంటున్నా ఈ సారీ అని, బట్ నేనైతే దీన్ని హాఫ్ సారీగా డ్రాప్ చేసుకున్నా. నేనేని కొంచెం అంకిత హెల్ప్ చేసిందిలే. బాగా వచ్చిందా? బాగా కనిపించట్లేదా? సరే, నేను కాలేజ్కి వెళ్ళాక చూపిస్తా. రూమ్ అయితే మెస్సీగా ఉంది. తర్వాత మేము వచ్చాక చేసుకోవాలన్నీ. ఎక్కడికైనా రెడీ అయితే ఇంతే కదా. ఇంకా ఈ హాఫ్ సారీ అసలు నాకు డ్రెస్సే లేదనుకున్నా, ఇది ఫైనల్గా సెట్ అయింది. హాఫ్ సారీ అయితే అంటే సారీయే హాఫ్ సారీగా చేసుకున్నా. నేను ఇంకా కంప్లీట్గా రెడీ అవ్వలేదు. అంకిత వాళ్ళకి వర్క్ ఉందని తను వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక నేను రెడీ అవుతాను. ఇవైతే నా బ్యాంగిల్స్, ఒక వడ్డాను, అన్ని గోల్డ్ అనే ట్రై చేసా, బాగుంటాయని. ఇయర్ రింగ్స్, నార్మల్ చైను. ఇది అంకిత నాకు బర్త్డేకి ఇచ్చిన రింగు. ఇది గాయస్, ఇంకా అక్కడికి వెళ్ళాక ఏంటి ఎలా అనేది చూసేయండి. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఈ ఫెస్ట్ గురించే. అంటే ఫెస్ట్లో ఏం వీడియోస్ తీసేయలేదు, క్రికెట్ చూడడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను. ఇన్ని ఇయర్స్ ఎప్పుడు నేను చూడలేదు. ఈసారి అయితే బాగా ఎంజాయ్ చేశాను. మా సిఎస్సీఏ గెలిచింది కాబట్టి. కిందటిసారి కూడా మా సిఎస్సీఏ గెలిచిందిలే. ఇంక ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఇంకా లాస్ట్ ఫైనల్స్ ఉంది. నేను వెళ్ళేటప్పటికి అయిపోయిందో ఉంటుందో తెలీదు. ఉంటే మాత్రం పక్కా చూపిస్తాను. ఫైనల్స్ అంటే మళ్ళీ గెలిచాము ఏంటనుకున్నా. మా కాలేజ్లో మా సిఎస్సీ గెలిచింది. ఇంకా అదర్ కాలేజ్తో మా కాలేజ్ ఆడుతున్నారు. అది వెళ్ళి మీకు చూపించేస్తాను. ఇంక ఇది గాయస్, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? బాయ్ గాయస్. ఎంతలా ఎండ తగులుతుంది తెలుసా? కష్టపడి గేట్ దాకా వెళ్ళాను, కానీ ఐడి కార్డ్ మర్చిపోయి. ఇదే ఎక్కువ అయిపోతే ఉంటుంది గైస్. ఇదైతే మా సిఎస్సి బ్రాంచ్ గెలిచిందని నేను చెప్పాను కదా. మా బ్రాంచ్ వైజ్ జరిగేటప్పుడు ఆ రోజు గెలిచిన రోజు మా వాళ్ళు చేసుకున్న సెలబ్రేషన్ అయితే ఇలా ఉంది. బట్ నేను మినీ లాగ్లో అయితే పోస్ట్ చేయలేదు, ఎందుకు ఎవ్రీడే వాళ్ళ కోసమే డిస్కషన్ అని మళ్ళీ మీరు అంటారని. ఇంక ఇదైతే ఇప్పుడు నేను కాలేజ్కి వచ్చాను ఫెస్ట్కి. ఇప్పుడు గేమ్ అవుతుంది అదర్ కాలేజ్తో ఫైనల్స్. నేనైతే గేమ్ ఎండ్ వరకు ఉండలేదు, ఎందుకంటే ఫెస్ట్ కదా, మొత్తం కొంచెం చూడాలి ఇలా అలా అనుకుని. ఇదేంటి కాలేజ్ మధ్యలో ఇలా జరుగుతుంది అనుకుంటున్నారా? ఇక్కడైతే మా సిఎస్సి బ్యానర్ని అయితే మేము రిలీజ్ చేస్తున్నాం. సో అందుకు ఇక్కడ మాది ఇలా జరుగుతుంది. ఇంకా ఎవరి బ్యానర్స్ వాళ్ళ బ్రాంచ్ వైజ్గా వాళ్ళ డిపార్ట్మెంట్స్ దగ్గర వాళ్ళైతే ఇలా రిలీజ్ చేస్తున్నారు. మా సిఎస్సి బ్యానర్ అయితే ఇది గాయస్. ఇదైతే ఒక విధంగా నాకు గుర్తుంటుంది. అసలు నేను అక్కడ డ్యాన్స్ వేయాలని అయితే వెళ్ళలేదు, వీడియో తీయడానికి వెళ్ళాను. ఇంతలో మా క్లాస్మేట్ ఒక అబ్బాయి వచ్చి నువ్వు వెయ్యు, ఇంకెప్పుడు వేస్తావు, నేను వీడియో తీస్తాను అనేసరికి నేను ఇంకా అక్కడ వేశాను. బట్ నాకు కొంచెం అక్కడ ఫియర్ ఉంది, బట్ పర్లేదులే అనుకుని ట్రై చేశాను. ఓకే అనిపించింది, హ్యాపీ కూడా అనిపించింది. చిన్న చిన్న బ్యానర్స్ దేనికే మాకు ఇంకా టైం అయిపోయింది. ఇంకా లంచ్ టైం అయితే వచ్చింది, మేము తినాలనుకుంటున్నాం. ఇంకా బయట మా క్లాస్ వాళ్ళు మా కాలేజ్ వాళ్ళు అని స్టాల్స్ పెట్టారు. అక్కడ నుంచి అయితే ఇంకా బిర్యానీ తెప్పించుకున్నాం. ప్లేట్స్ లేక ఇలా జరుగుతుంది ఈరోజు అయితే.
ఆఫ్టర్ లంచ్ అయితే ఫ్లాష్ మాబ్ స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ డే ఫెస్ట్. ఇది ఈరోజు అయితే ఫ్లాష్ మాబ్ బ్లాక్ డ్రెస్తో వేశారు. ఇంకా రేపు ఏంటి అనేది మీరే వీడియోలో చూసేయండి. కాలేజ్ సరౌండింగ్స్ అయితే ఇలా ఉన్నాయి గైస్. అక్కడైతే స్టాల్స్ పెట్టారు. నేను మొత్తం ఎందుకు చూపించట్లేదు అంటే మీకు కూడా చాలా లాగ్ అనిపిస్తుంది, అందుకే. చూడే నా కళ్ళు ఆ చూపులు పక్క మీరు కూడా ఇలాంటి ఫేస్ చేస్తుంటారు గైస్. అక్కడ స్టేజ్ పైన డ్యాన్స్ అవుతున్నా మనం మాత్రం కిందనే గెంతుతాం. బట్ మేమంతా ఈసారి ఎంజాయ్ చేయలేదు స్టార్టింగ్. ఎందుకంటే రీజన్ ఆల్రెడీ మీకే తెలియాలి. ఇక్కడ మీకు చాలా మంది కనిపించలేదు మా గ్యాంగ్లో, నో వన్ కేర్స్లో. వాళ్ళకి అంత బద్ధకాలు అయ్యి రూముల్లో పడుకున్నారు. లాస్ట్ ఇయర్ ఎంజాయ్ చేద్దామని చాలా అనుకున్నాం, వాళ్ళ వల్ల అయితే మొత్తం కొలాప్స్ అయ్యింది. ఈసారి చాలా కోపం వచ్చింది. బట్ నెక్స్ట్ డే వచ్చారు కానీ ఏమి ఇక్కడ అంత జరగలేదు మా కాలేజ్లో. అమ్మ కొళ్ళు చిన్న చెయ్యి. గైస్ ఇదేంటంటే మా సిఎస్సి అయితే క్రికెట్లో ఆల్రెడీ గెలిచిందని చెప్పాను కదా, ఆ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఇంకా అన్నీ ఈరోజు కొన్ని ఇచ్చేసారు. ఇంకా రేపు ఏమి ఇస్తారంటే అదర్ కాలేజెస్తో జరిగాయి కదా, అవి కూడా ఇచ్చారు నెక్స్ట్ డే. మరి అవి ఇచ్చేది నేను తీయలేదు వీడియో, ఎక్కువ లెంత్ ఎందుకులే అని. గైస్ ఒక మీమ్ కూడా చేశారు, అంటే అందరికీ సొసైటీకి మెసేజ్ ఇవ్వాలని. ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మొబైల్కి అటాచ్మెంట్ అయ్యే ఎవ్రీ వర్క్ చేస్తున్నారని ఆ మీమ్ అయితే చేశారు. చాలా బాగా చేశారు. బట్ నేను మొత్తం పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ మాకు అర్థం కావాలని చేశారు. ఇక్కడ మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా అని నేనైతే చిన్న కాన్సెప్ట్లో చెప్పేసాను. ఇంకా చూసారా గైస్ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తుంటే మేమిద్దరం ఎలా కూర్చున్నాం. ఇది మా సిచ్యువేషన్. ఎవరి వల్ల కూడా మీకు ఆల్రెడీ అర్థమైంది. అలానే ఒకరి వల్ల మనం ఆగకూడదు అని ఇంకా డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకుని వచ్చి మేము స్టార్ట్ చేసాం.
గైస్ ఇప్పుడు నేను డ్యాన్స్ చేశాను, బట్ నా వీడియోస్ అయితే ఎవరు తీయలేదు, తెలుసు కదా, నా వీడియోస్ నేనే తీసుకోవాలి. ఇంకా నేను వేయడానికి, నేను క్యామ్ పట్టుకొని చేయడానికి అవ్వలేదు. ఇంకా ఫస్ట్ డే ఫెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. 8:30కి అయితే అయ్యింది. ఇది నెక్స్ట్ డే ఇంకా లంచ్ నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే వచ్చి నేను వీడియో ఏం తీయలేదు, ఏమంత జరగలేదు. సెకండ్ డే ఇంకా లంచ్ అయితే ఇది అవుతుంది. మ్యాక్సిమం మెంబర్స్ ఎవరు కానీ నన్ను ఇలానే ఎక్కుతారు గైస్, ఎందుకంటే నేను లాగ్లో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తానని. బట్ ఫన్ అంతే, నాకు ఏమంత చిరాకు రాదు. ఇదైతే సింగపూర్ ఫ్రైడ్ రైస్ అంటే తెప్పించారు. నిన్నైతే ప్లేట్స్కి ఇబ్బంది పడ్డాం కదా, సో ఈరోజు ఇంక ఇలా ప్లాన్ చేసాం. నేను మ్యాక్సిమం ఈ 2 ఫెస్ట్లోనే సివిల్ బ్రాంచ్తోనే ఉన్నాను, ఎందుకంటే మా వాళ్ళు అంత బిజీ. ఇదైతే సెకండ్ డే ఫెస్ట్. ఫస్ట్ డే ఫ్లాష్ మాబ్ అయితే నిన్న చూసారు కదా గైస్. ఈరోజు అయితే సెకండ్ డేది ఎలా ఉందో కూడా చూసేయండి. ఇది కూడా నేను లాంగ్గా పోస్ట్ చేయట్లేదు, షార్ట్గానే. ఫస్ట్ అయితే ఇంత ఖాళీగా ఉండేది. సూపర్ లాగా ఉన్నాయి. ఇప్పుడు ఎంత చూపించానో అంతే ఈరోజు అయితే జరిగింది గైస్. సెకండ్ అయితే అస్సలు ఏం జరగలేదు, వీళ్ళు వచ్చినా ఏం చేయలేదు. ఇంక వీళ్ళు వచ్చారు కదా అని నేను డ్రెస్ కూడా చేంజ్ చేస్తాను. నిన్నైతే ఇంకా నేను కొంచెం లేట్గా చేంజ్ చేసాను, ఈరోజు వేగంగానే చేంజ్ చేశాను. అయినా ఏం జరగలేదు, చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. బట్ తప్పదు, ఇంకా మా ఫేర్వెల్ అయితే ఉంది, దానికైతే ఇంకా ఏం ప్లాన్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఏం ప్లాన్ చేసుకున్నా అది పోతుంది. ఇంకా ఫైనల్ అయితే ఫెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఆల్రెడీ చెప్పాను కదా, వేరే కాలేజ్తో మా కాలేజ్కి గేమ్స్ అయినప్పుడు కూడా మా సిఎస్సి బ్రాంచ్ కలిసింది, వాళ్ళు గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఫైనల్లీ ఇది గైస్ మా ఫెస్ట్ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది. ఫస్ట్ డే పర్లేదు, ఓకే అనుకున్నాం, బట్ నా ఫ్రెండ్స్ వల్ల అంత అవ్వలేదు. సెకండ్ డే అయితే ఇంకా కాలేజే చేయలేదు. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు చాలా వేగంగా వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు కొంచెం బజ్జీలు తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి అయితే ఇంకా సెటిల్ అయిపోయాము. థ్యాంక్ యూ గైస్ ఫర్